దేవుని వాక్యాన్ని వింటాం. మనము దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము మనమందరము కలిసి 46 నుంచి 52వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52 వరకు మార్చి చదువుకుంటాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయియును గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు మనం చదువుకున్న ఈ భాగంలో మనము చూస్తాం. ఒక వ్యక్తి యొక్క ప్రార్థనను మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరు అనే మాటలు మనం చూస్తే అక్కడ మనం చూడగలము. 46వ వచనంలో తీమయి కుమారుడగు బర్తిమయి అనే మాటను మనం చూస్తాం. తీమయి కుమారుడగు బర్తిమయి అనే వ్యక్తి. తర్వాత ఆయన స్థితి ఏంటి అంటే గ్రుడ్డివాడు అనే మాట చూస్తాం. గ్రుడ్డివాడు అనే మాట చూస్తాం. గ్రుడ్డివాడు అంటే తను ఏమాత్రం చూడలేనివాడు. మూడవదిగా ఆయన భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. తర్వాత తాను ఎక్కడుంటాడు అంటే ఏదో ఒక త్రోవ పక్కన కూర్చుండేవాడు. ఇది అతని యొక్క వ్యక్తిగతమైన స్థితి. కాబట్టి తీమయి అనే మాటకు అర్థం ఏంటంటే అపవిత్రుడు అని అర్థం. తీమయి అనే మాటకు అపవిత్రుడు అని అర్థం. ఇప్పుడు అపవిత్రుడికి పుట్టిన ఈ బర్తిమయి ఇంకెంత అపవిత్రుడు. అందుకే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉండిద్ది కదా. మరి యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడైనా మరీ అపవిత్రుడు కదా. కాబట్టి ఒకప్పుడు మన జీవితాలు ఏంటి అంటే మరీ అపవిత్రమైన జీవితాలు మనవి కూడా. అయితే ప్రభుకు స్తోత్రం, మనం ఒకానొక సమయం వచ్చింది, మన జీవితాల్లో మన పాపాలను ఒప్పుకున్నాం. యేసయ్య నన్ను క్షమించని అడిగాం. అది మన జీవితంలో మొట్టమొదటి ప్రార్థన. ప్రభు మనల్ని ఆలకించాడు. యేసయ్య నామములో మనల్ని కడిగి పవిత్రపరిచాడు, శుద్ధీకరించాడు, సంఘములో అంగంగా చేర్చాడు. ఈరోజు పరిశుద్ధత అనే ఒక ఆయుధాన్ని, పరిశుద్ధత అనే ఒక సౌందర్యాన్ని, అలంకారాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది మనం చూస్తున్నాం. ఇది మన మొట్టమొదటి ఆధిక్యత. ప్రార్థించినప్పుడు భౌతిక సంబంధమైన ఆధిక్యతలు కాదు, కానీ ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా ఆ ప్రార్థన ఎవరికైతే, ఏ దేవునికైతే చేస్తున్నామో ఆ నిజమైన పరలోకపు దేవునికి మనం చేస్తున్నప్పుడు ఆ దేవునికి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఆ దేవుని దృష్టిలో నాకు ఉన్న ఆధిక్యత ఏంటి, ఆంతరంగికమైన ఆధిక్యతలను గుర్తుపెట్టుకోవాలి, కానీ భౌతిక సంబంధమైన ఆధిక్యతలను గుర్తుపెట్టుకోకూడదు. ఇది మాత్రం వాస్తవం. అవునా కదా? ఏమంటారు? అంతరంగికంగా ఆత్మ సంబంధమైన ఆధిక్యతలను గుర్తుపెట్టుకుంటే ఆత్మ ఇంకా బలపరచబడి ప్రభు పాదాలు పట్టుకుని వేడుకునేటట్లు చేసిద్ది. కానీ లేకపోతే మన భౌతిక సంబంధమైన ఆధిక్యతలంటే, భౌతిక సంబంధమైన ఆధిక్యతలంటే నేను ఫలానా, నేను ఇలాగా అలాగా, నేను నా విశ్వాస జీవితం ఇంత అంతా కాదు, కానీ
బైబిల్లో ఆత్మ సంబంధమైన ఆధిక్యతను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మన ఆధిక్యత ఏంటి అంటే, మనము ప్రభు రక్తం చేత కడగబడిన ప్రశస్తమైన ప్రజలం. ఒకటి. మన ఆధిక్యత ఏంటి అంటే, ప్రభు యొక్క శరీరం అంటే జీవము గల దేవుని సంఘం మనం. మన ఆధిక్యత ఏంటి అంటే దేవుని పిల్లలం. ఇది మన ఆధిక్యత. ఈ 3 ఆధిక్యతలు ఇంకా చాలా ఉన్నాయి. గుర్తుపెట్టుకుని, ఓ ప్రభువా, ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చావు, అందును బట్టి నీ పాదాల దగ్గరికి వచ్చానని సగర్వంగా ప్రభుని స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు మనం ఆ వ్యక్తిని గురించి మనం చూసాం. అతను గుడ్డివాడని, భిక్షగాడని, త్రోవ పక్కన కూర్చునేవాడని చూసాం. కాబట్టి ఒకానొక సమయంలో యెరికో పట్టణం నుండి యేసు ప్రభు వారు వస్తుంటే వాడు విన్నాడు. ఏమని విన్నాడు? నజరేయుడని యేసు, చూడండి ఆ మాట, నజరేయుడని యేసు అని వాడు విన్నాడు. కాబట్టి యేసును గురించిన మాట విని వాడేమంటున్నాడంట, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను, ప్రార్థన ఆరంభించెను అనే మాట చూడవచ్చు. కేకలు వేయ మొదలుపెట్టెను. కేకలు వేయటం మొదలుపెట్టాడు అంటే ప్రార్థన ఆరంభిస్తూ వచ్చాడు. నన్ను కరుణింపు, నన్ను కరుణించు అని. అంటే దేవా నన్ను కరుణించు, లేకపోతే నన్ను కటాక్షించు అని దేవుని యొక్క కరుణను, కటాక్షాన్ని, దేవుని యొక్క దయను కోరుకుంటున్నాడు ప్రార్థనలో. కాబట్టి ఎంతో కాలం మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మన విషయాల్లో కూడా ప్రభువా నన్ను కరుణించు, నన్ను కటాక్షించు, నా ఎడల దయ చూపించు, నా ఎడల జాలిపడు, నాలో నీ స్వరూపాన్ని ఏర్పాటు చేయలాగున నన్ను పవిత్రపరచు అని ఎన్నోసార్లు కేకలు వేస్తున్నాం. అయితే ఇప్పుడు కరుణించు కేకలు వేసినప్పుడు ఆ ప్రార్థనకు ఆటంకం ఎదురైంది. ప్రార్థనకు ఏమెదురైంది? ఆటంకం ఎదురైంది. అందుకే అక్కడ చూస్తాం కదా, ఓరకుండమని అనేకులు వానిని గద్దించిరి. ఈరోజు ఏంటి మన ప్రార్థనలకు వస్తున్న ఆటంకాలు? ఇప్పుడు వాడు గట్టిగా కేకలు వేసి తన అవసరత ఏంటో చెప్పుకున్నాడు. కానీ అయితే ప్రక్కన వారు అన్నారు, ఓరకుండు అని గద్దించారంట. ఈరోజు మన జీవితాల్లో మన ప్రార్థనలకు మనము ప్రార్థించకుండా, మనము నోరు తెరిచి మన తండ్రిని పలకరించకుండా, మన దేవునితో మనం మాట్లాడుకోకుండా మనలను బెదిరిస్తున్నా, గద్దిస్తున్నా, ఓరకుండు, నోరు తెరవమాకు అని మనలను మోసపరుస్తున్న సాతాను తంత్రాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకుందాం. అవేంటో అక్కడైతే ఆ వ్యక్తికి ఉన్న ఆటంకాలు, ఆ చుట్టుపక్కల ఉండిన వారిని గురించి మనం చూస్తాం. ఓరకుండుమని అనేకులు వానిని గద్దిని. ఎంతమంది అంట? అనేకులంటే బహుజన సమూహాలు వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వెంబడి వస్తున్న వాళ్ళు మళ్ళీ అందులోనూ. కానీ అనేకులు ఏం చేశారంట? గద్దించారు. ఈ మాటను జ్ఞాపకం చేస్తే ఎంతోమంది స్త్రీలు, లేకపోతే పురుషులు, తల్లులు, తండ్రులు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు ఎంతో కేకలు వేస్తూ ఉంటే కొన్నిసార్లు ఎంతోమంది గద్దిస్తూ ఉంటారు. ఎవరు చనిపోయారని అని. అదొకటైతే, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఊరుకొని అనేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఊరుకోమని. ఇంకా ఎన్నో ఆటంకాలు, ఎన్నో బెదిరింపులు. అయితే వారిని గద్దించారు, ప్రార్థనకు ఆటంకం ఏర్పడిందని అక్కడ మనం చూసాం. కానీ ఈరోజు ఒకళ్ళు గద్దించడం కాదు, ఒకళ్ళని ఆపటం కాదు, మనల్ని కనబడని అదృశ్యమైన శక్తి ఏదో మనం ప్రార్థన చేయకుండా ఆపుతుంది. ఇది గుర్తుపెట్టుకుందాం, ఇది వాస్తవం. ప్రార్థనకు ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆటంకాలను గుర్తుపెట్టుకుంటే మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, నేనేనా నా ప్రార్థనకు ఆటంకాన్ని అనేది గుర్తుపెట్టుకోవాలి. నా శరీర సంబంధమైన స్వభావమేనా నా ప్రార్థనకు ఆటంకము? నా సోమరితనమేనా నా ప్రార్థనకు ఆటంకము? లేక నా బలహీనతేనా నా ప్రార్థనకు ఆటంకము? లేక నా హృదయంలో దాగి ఉన్న రహస్యమైన పాపమేనా నా ప్రార్థనకు ఆటంకము? కాబట్టి దేవుని ప్రజలంగా కొన్నిసార్లు మాట్లాడుకుంటే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం, చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అదే సమయంలో మోకరించి ప్రార్థన చేస్తామంటే ఎంతసేపు ప్రార్థన చేస్తాం? ఒకవేళ నేను ఒక 10 నిమిషాలు చేస్తే, మీరు ఒక 10 నిమిషాలు చేస్తే, ఇంకొకళ్ళకి కూడా ఎంతసేపు రావాలి? ముగ్గురు ఉన్నాం అనుకో, నేను ఒక 10 నిమిషాలు చేశాను, ఆయన ఒక 10 నిమిషాలు చేశాడు. ఇంకొక వ్యక్తి ఎన్ని నిమిషాలు చేయాలి? ఇంకో 10 నిమిషాలు చేయాలి కదా. కానీ ఈ 10 నిమిషాల టైంలోనే కొన్నిసార్లు తలగెక్కుంటాం,
కొన్నిసార్లు అలా ఇలా చేస్తూ ఉంటాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలోనే ప్రార్థన కొరకైన ఆసక్తి లేదు. మన వ్యక్తిగత జీవితంలో దేవునితో సరైన సంబంధం లేదు. కాబట్టి ప్రార్థనలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అది మనలోనే ఉన్నాయి. మొదటిగా ఆ జాడ్యాన్ని తప్పించుకుందాం. దాన్ని హృదయంలో నుంచి తొలగించుకొని మరి ఎక్కువగా ప్రభు సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసిన అనుభవం ఈ సంవత్సరంలో మనం నేర్చుకుందాం. అది మన దేవుని దృష్టికి మనల్ని యోగ్యులుగా చేసేది. కాబట్టి ఇక్కడ ఆటంకం వస్తే ఆ వ్యక్తి ఆ ఆటంకాన్ని ఏం చేశాడు చూడండి ఆ మాట. ఓరకుండమని అనేకులు వాడిని గద్దించిరి, కానీ వాడేం చేశాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఒక గుడ్డోడు, ఒక భిక్షగాడు, దారి పక్కన కూర్చునేవాడు ఒక చిన్న మాటే విన్నాడు, యేసయ్య వస్తున్నాడు అని ఒక చిన్న మాటే విన్నాడు. ఆయన విశ్వాసం చూడండి ఎంతగా ఆటంకాలను ఎదిరించి మరెక్కువగా కేకలు వేసేటట్టు చేసింది. ఈరోజు మనము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం, ఎంతగానో దేవుని సన్నిధికి వస్తున్నాం. మరి ఎందుకు ఎదిరించలేకపోతున్నాం ఆటంకాలని? ఎందుకు వాటిని అణిచివేయలేకపోతున్నాం ఆటంకాలని? కాబట్టి ప్రభువా, ఈ విషయంలో నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. చిన్న చిన్న వాటికి కూడా ప్రార్థన ఆగిపోద్ది. ప్రార్థన మానేస్తాను, నీ మీద అలుగుతాను, ఇతరుల మీద అలుగుతాను. ఇది నా తప్పు నాయన, నన్ను క్షమించయ్యా. ఆత్మతో సత్యంతో ఆరాధించడం, ప్రార్థించడం నాకు నేర్పించిన ఆయన. ఆత్మ సంబంధమైన సంగతుల మీద కొద్ది దృష్టి పెట్టడానికి నాకు ఒక అవకాశం ఈ నాయన. ఆటంకాలను అధిగమించడానికి కృప దయచే నాయన, శక్తి దయచే నాయన. నీతో ఎక్కువగా మాట్లాడాలి నాయన. నా కొరకు, నా కుటుంబం కొరకు, సంఘం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు నీ ఉద్దేశాలేంటో నేను తెలుసుకోవాలి నాయన. ప్రార్థన చేయకుండా, ప్రార్థన అనుభవం లేకుండా నేనేం చేయగలను నాయన? ఇటువంటి అనుభవాలను మనం చూద్దాం. కాబట్టి ఆ ఆటంకాలను ఏం చేశాడంట, అధిగమించి మొదటేమో కేకలు వేస్తే, రెండోసారి ఆ మాట అందరూ చెప్పండి, మరి ఎక్కువగా కేకలు వేసెను. కాబట్టి మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం ఈ సంవత్సరం. దేవుని వాక్యంలో మరి హిజ్కియా రాజు మీదకి మరి అష్షూరు రాజు సన్హెరీబు వచ్చినప్పుడు ఈ మాట ఉపయోగిస్తాడు. హిజ్కియా యెషయా అనే ప్రవక్త దగ్గరికి పంపిస్తా, మిగిలి ఉన్న శేషం కొరకు ఎలా ప్రార్థన చేయాలంట, హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరంలో మనము హెచ్చుగా ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని మనము పట్టుకోవాలి. కాబట్టి ప్రార్థనను, ఆటంకాలను అధిగమించండి. ఒకవేళ మీకు చదువు వస్తే రాసుకోండి, నేను ప్రార్థన చేయకుండా అడ్డుపడుతున్నవి ఏంటి అని హెడ్డింగ్ పెట్టుకొని 1, 2, 3 వేసుకోండి. ముందు 10 అంకెలు వేసుకోండి, లేకపోతే 2 అంకెలు వేసుకోండి. ఇంకా పెరిగిపోతూ ఉంటే అప్పుడు అంకెలు మార్చుకోండి, ఎన్ని వస్తాయో. అయితే ఈ పరీక్షలో మనకు మనమే మాస్టర్లు, మనకు మనమే స్టూడెంట్లు, తర్వాత మనకు మనమే జడ్జిలు. కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ అనుభవం అనుకుంటే, అమ్మో ఈ ఆటంకాలు ఉన్నాయా, ఈ ఆటంకాలను ఎలాగ తొలగించుకోగలమంటే ఒక్క మాటే, క్షమాపణ. ప్రభువా సహాయించి, క్షమాపణ, సహాయం. ప్రభు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ ఆటంకాలు అధిగమించాడు ఈ వ్యక్తి. మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు అక్కడ జరిగిన సందర్భం చూడండి, 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి, ఈ ఒక్క మాట. అప్పుడు యేసు ఏం చేశాడంట, నిలిచి అనే మాట. నిలిచి అంటే యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు, బహుజన సమూహంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి కేకలు వేసినప్పుడు మరి అది వినపడిందో వినపడలేదో కానీ మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు అది చక్కగా వినపడింది. దాటిపోతున్న ఆయన ఏం చేశాడు, నిలిచిపోయాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలిచి ఉన్నాడు, మీ యందు దయచూపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు, కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. కాబట్టి యేసు సహితము ఆయన నిలిచిపోయాడు ఈయన కేకకి. ఈరోజు మన ప్రార్థనకి మన హృదయాలైనా ముందు సంతృప్తి పడుతున్నాయా, లేకపోతే మన ప్రార్థన చేస్తుంటే కొద్ది సమయంలోనైనా మన హృదయమైన స్థిరత్వంగా ఉంటుందా ప్రార్థనలో, లేకపోతే తారాడే తలంపులు, పారాడే ఆలోచనలతో ఎప్పుడు గందరగోళమైన ప్రార్థనే చేస్తున్నామా? స్థిరత్వం కలిగి నెమ్మదితో కూడిన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి.
సమ్మతి కలిగిన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువు నిలిచాడు. నిలిచి వాడిని ఏం చేయమనంట? వాడిని నిలిచి వాడిని పిలువడని చక్కగా వాడిని పిలిచాడు. ఎవరికి చెప్పాడంట? వాడిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాణిని పిలిచి, ఇక్కడ వారిని పిలువమన్నాడు. ఇందాక ఎవరినైతే గద్దించారో వాళ్ళే మనకేమవుతారు? పిలిచే దాసులు అవుతారు. ఎవరైతే మన ప్రార్థనలను, మన భక్తి జీవితాన్ని మరి హేళనపరిచారో వాళ్ళే మన జీవితాలకు మరలా దాసులు కాబోతారు. కాబట్టి పిలిచి ఇప్పుడు అంటున్నారు, సరేలే ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేమన్నాడు? యేసు ప్రభు అన్నాడు, నేను నీకు ఏం చేయగోరుతున్నాను అన్నాడు. నేను నీకు ఈ ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు వేస్తే ఏమడుగుతాం? నేను నీకు ఏమి చేయగోరుతున్నాను? నాతో ఈ మాట చెప్పండి. నేను నీకు ఏమి చేయగోరుతున్నాను అని అడిగాడు. అని అడగగా అప్పుడు వాడేమన్నాడంట? ఒకవేళ భిక్షగాడు ఏం అడుగుతాడండి? భిక్షగాడు ఏం అడుగుతాడు? భిక్షం అడుగుతాడు. ఎట్లాంటి భిక్షగాడు ఒకడు ఉన్నాడు అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో. వాడు శృంగారం అనే దేవాలయం దగ్గర డబ్బులు అడిగేవాడు. ఆయన కుంటివాడు కాకపోతే. అయితే పేతురు యోహాన్లో మరి ఉదయకాలం మరి ప్రార్థనా సమయం 3 గంటలప్పుడు వెళ్తుంటే ఏం చేశారంట? భిక్షం అడిగాడు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా దొరికిన తేరి చూస్తూ ఉన్నాడు. అంటే భిక్షగాని యొక్క ఉద్దేశం ఏంటంటే డబ్బు ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఇస్తారు, అంతటితో తృప్తి పడదామని. కానీ ఈ భిక్షగాని యొక్క ఉద్దేశం అది కాదు. ఈ భిక్షగాని ఉద్దేశం ఏంటిదంట? ఏమని అడిగాడు చూడండి, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో. ఈ సంవత్సరం మన జీవితంలో కూడా ఈ ప్రార్థన అనుభవం, నాకు దృష్టి కలుగు చేయము. కాబట్టి సహజంగా అన్ని సంఘాల్లో లేకపోతే బయట విషయాల్లో ఏదైనా ప్రార్థన చేస్తుంటే అవసరమైన ప్రార్థనలు లేకపోతే భౌతిక సంబంధమైన అవసరాల కొరకు, అక్రతల కొరకు ఏం చేస్తూ ఉంటాం? అడుగుతూ ఉంటాం. ఏమంటాం? నాకు అది అయ్యా, నాకు ఇది అయ్యా, నాకు అలాగయ్యా, నాకు ఇలాగయ్యా. అయితే మనం అడగాల్సిందని అడగాలి. ఏంటంటే నాకు దృష్టి కలుగు. ఈ సంవత్సరంలో నీ పనులను చూసే దృష్టి, నీ కార్యాలను చూసే దృష్టి, నీ మనస్సు కలిగి నడిచే దృష్టి, నీ యొద్దకు అనేకులను తెచ్చే దృష్టి, నా యొక్క మనోనేత్రాలు పూర్తిగా వెలిగించబడే దృష్టి, నీ వాక్యమును బాగా చదివే దృష్టి, ఇలాంటి దృష్టి నాకు దయచేయి. ఇటన్నిటి విషయాలు నా కళ్ళు మూసుకుపోయినాయి. ఇట్లాంటి ప్రార్థన మనకు అవసరం. కాబట్టి అలాగని చేసినప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, దయచేసి నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాడు. వెంటనే త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళి. కాబట్టి ఇక్కడ నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్నేం చేసిందంట? స్వస్థపరిచేది. విశ్వాసముతో కూడిన ప్రార్థన ఆ రోగిని ఏం చేసిద్ది? ఆ రోగి అంటే ఒకవేళ వాడు గుడ్డివాడు కావచ్చు, కుంటివాడు కావచ్చు, లేక భౌతిక సంబంధమైన రోగం కావచ్చు, అన్నిటికంటే ఆత్మలో ఉన్న రహస్య పాపం కావచ్చు, ఏదైనా ఆయన స్వస్థపరచుటకు శక్తి సామర్థ్యం గలవాడు. కాబట్టి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏం చేస్తుంది అంటే, 1-2 మాటలు చెప్తే అక్కడే విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏం చేసిద్దంటే, మనం మొదటి నుంచి వస్తే ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలోనే 47వ వచనంలో లేక 46వ వచనంలో విశ్వాసముతో కూడిన ప్రార్థనా జీవితం ఏం చేసిద్దంటే, మరి విశ్వాసంతో కూడిన జీవితం అని చెప్తున్నానండి. విశ్వాసంతో కూడిన విశ్వాసము మరి దేవుణ్ణి గూర్చిన మాట వినేలాగా చేసిద్ది. విశ్వాసము దేవుని గూర్చిన మాట వినేలాగా చేసిద్ది ఒకటి. రెండవది విశ్వాసము మరి ప్రార్థనను నేర్పించింది. విశ్వాసము ప్రార్థనను నేర్పించింది. మూడవది విశ్వాసము ప్రార్థనకు వచ్చిన ఆటంకాలను అధిగమించేలాగా చేసింది. మూడవది విశ్వాసము ప్రార్థనకు వచ్చే ఆటంకాలను అధిగమించేలాగా చేసింది. విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించింది. 4వది. 5వది చదువుతున్నాను. విశ్వాసము ఉన్నది ఉన్నట్లుగా తనకు కావలసింది ఏంటో ధైర్యంగా చెప్పే గొప్ప స్థితిని తీసుకుని వచ్చింది. 5 మాటలు చెప్పాను. అందుకే నీ విశ్వాసము నిన్ను స్వస్థ. కాబట్టి విశ్వాసము ఏం చేసిందంట? మొదటిగా
దేవుని గురించిన మాట వినేలాగా చేసిద్ది. ఆ మార్గం పక్కన ఉన్న గుడ్డివాడికి ఎంతమంది వస్తూ పోతూ ఉంటే ఏమి, కానీ యేసయ్య వస్తున్నాడని విన్నాడంతే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని ఉన్నాడో. ఈరోజు విశ్వాసం ఉంటే మన యొక్క చెవులు తెరవబడి ఆయన వింటాం. విశ్వాసము ప్రార్థించేటట్టుగా చేసేది. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా, నాకు అవసరం ఉంది కదా, నా పరిస్థితి ఇది కదా, తప్పకుండా నేను నోరు తెరిచి ప్రార్థన చేయాలి కదా అని చెప్పిద్ది విశ్వాసం. మూడవది, విశ్వాసము ప్రార్థనకు వచ్చిన ఆటంకాలను అధిగమించేలాగా చేసిద్ది. విశ్వాసం లేకపోతే ప్రార్థన చేసి ఒకసారి ప్రార్థన చేసి రెండోసారి ఏమవుతాం, జరగలేదులే, వాళ్ళు వద్దంటున్నారులే, వీళ్ళు వద్దంటున్నారులే, నా మనస్సాక్షి కూడా సరిగా లేదులే, వదిలేసేయి అని చెప్పింది. కానీ ప్రభునందల విశ్వాసము ప్రతి ఆటంకాలను అధిగమించేలా చేసింది. విశ్వాసము యేసయ్య పిలిచినప్పుడు ధైర్యంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, బాగా దగ్గరికి వెళ్ళేలాగా చేసింది. అంటే అన్యోన్యమైన సహవాసంలోనికి మనల్ని తీసుకుని వచ్చింది. ఐదవది చెప్తున్నాను, విశ్వాసము మన జీవితాల్లో ధైర్యంతో మనకు అవసరమైంది ఏంటో ఖచ్చితంగా అడిగే స్వభావం తెచ్చింది. అంటే ఒక తండ్రితోటి కుమారుడు ఎట్లా చెప్తాడు, నాన్న నాకు ఇది కావాలి, పలానా కాలేజీలో ఈ ఫీజు అడిగారు, లేకపోతే ఈ అవసరం ఉంది, ఈ అక్కరత ఉందని. తండ్రితో తన పిల్లోడు ఎట్ట చెప్తాడో, తల్లితో తన పిల్లోడు ఎట్ట చెప్తాడో అట్లాగ చెప్పే ఒక అధికారాన్ని దయచేసింది. ఇటు ప్రార్థన మన జీవితంలో మనము కలిగి ఉందము గాక. కాబట్టి